జిల్లా నర్సీపట్నంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్య షాపింగ్ మాల్ ను స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తర్వాత షాపింగ్ మాల్లో పలు విభాగాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి ఒక్కరూ షాపింగ్ మాల్ సందర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ విశాఖ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం నర్సీపట్నమేనని అన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎక్కడికి వెళ్దా సరే వచ్చి మీరు చాలా పాజిటివ్ గా అన్ని న్యూస్ ని కవర్ చేస్తారు, జనాల దగ్గరికి తీసుకెళ్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ నేను నర్సీపట్నం ఫస్ట్ టైం వస్తున్నాను. నేను యాక్చువల్లీ బయట చెప్పాను, వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నేను ఆ మౌంటైన్స్ సీనరీ చూసి నేను మా అసిస్టెంట్ అడిగా, ఇది ఏంటిది, ఇది ఈస్టర్న్ గట్స్ అంటే వాడికి తెలియదు అసలు, హీ హాజ్ నో ఐడియా అబౌట్ ఇట్. కానీ నేను గూగుల్ చేసి చూస్తే ఈస్టర్న్ గట్స్, మాకు అక్కడ కేరళ సైడ్ లో వెస్టర్న్ గట్స్ ఉంది. సో ద మౌంటైన్స్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడే నేను షాపింగ్ మాల్ చూస్తున్నాను, ఇంకా ఫుల్ గా చూడలేదు కానీ చాలా స్పేషియస్ గా చాలా క్లాసీగా డిజైన్ చేశారు. చాలా క్వాలిటీ ఉన్న లైక్ ఒక డిజైన్ అన్నమాట. అండ్ దానిలో ఉన్న క్లోత్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్. హాఫ్ సారీ సెక్షన్ చూసాను, ఇప్పుడే బ్రైడల్ సారీస్ చూసాను. ఏమన్నా సరే శ్రీ సత్యకి రండి. ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఇక్కడ ఒక చాలా మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ అని. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా చాలా ఇక్కడ మాత్రం కాదు, అక్కడ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా శ్రీ సత్య రావాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా షాపింగ్ మాల్ ఆ చేతి మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకేంటంటే మన నర్సీపట్నం ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. ఎందుకన్నానండి ఈ మాట, పక్కనేమో పాడేరు అరకు వ్యాలీకి దగ్గర టూరిజం ప్లేస్ డెవలప్ అవుతుంది లంబసింగిలో. ఇవన్నీ డెవలప్ అయితే లంబసింగి కోసం టూరిస్టులు మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అనకాపల్లికి అంత గ్రోత్ లేదు. విశాఖపట్నం తర్వాత మళ్ళీ నర్సీపట్నం ఇంకా గ్రోత్ వస్తుంది. రాబోయే రోజుల్లో కాలేజీలు వస్తున్నాయి, ఇక కాలేజీలు ఉన్నాయి, టూరిస్టులు వస్తున్నారు. ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఇటువంటి షాప్స్ కానీ పెద్ద ఆయన కష్టపడి అంత డెవలప్ చేశారు. ఇప్పుడు పిల్లలు అందొచ్చారు, పిల్లలంతా పెద్దవాళ్ళు అయ్యారు. అంచేత వాళ్ళ పిల్లల్ని కూడా నిన్నే అడిగాను నేను, నాన్నకి సలహా తీసుకోండి, వ్యాపారం చేయండి, బాగా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ కుటుంబానికి ఇప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుడితో బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో నర్సీపట్నం అభివృద్ధి చెందాలని, మన పిల్లలందరికీ ఉపాధి కలగాలని, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా నర్సీపట్నం సెంటర్ డెవలప్ అవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ.